దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం లేవియాకాండం 26వ అధ్యాయము 6వ వచనం. నేను మీకు క్షేమము కలుగచేసేదను. ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనకు క్షేమాన్ని ఇస్తామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని ఆశ్రయిస్తే మనకు క్షేమం కలుగుతుందని, వారి దగ్గరికి వెళ్తే మనకు మేలు కలుగుతుందని మనం ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుడే అంటున్నాడు, నేను నీకు క్షేమమును కలుగచేస్తానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మాటల్లో దోషాలు ఉంటాయి, మనుషుల ప్రవర్తనలో మోసాలు ఉంటాయి. అలాగే దేవుని వాగ్దానంలో ఎప్పుడు అబద్ధం ఉండదు. దేవుడు మాటిచ్చాడా దాన్ని నెరవేరుస్తాడు. చూడండి, ఆయన ఎప్పుడు మన క్షేమాన్ని కలుగచేస్తున్నాడంటే, క్షేమము అంటే ఏమిటి? మన ఇల్లు ధనంతో నింపబడటం, మనకు ఆరోగ్యం ఉండటం, అలాగే ఆత్మీయతలో వర్ధిల్లటం, మన పిల్లలు దీవించబడటం, ఇది క్షేమం. అయితే ఆ క్షేమం మనం అనుభవించాలంటే ప్రభు అంటాడు, నీవు నా మాట విని నా ఆజ్ఞలను పాటించిన ఎడలా. ప్రియమైన వారలారా, చూడండి దేవుడు ఎలా లింక్ పెట్టాడు. నీవు నీ కుటుంబము తనకున్న సమస్తము వర్తిల్లాలి అంటే ఒకటే మాట, నీవు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచిన ఎడల, నడిస్తేనే ఆ మేలులు, ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు. నడవకపోతే కీడు ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. అందుకే మనం ఆయన ఆజ్ఞల వైపు చూద్దాం, మన పితరుల వైపు చూద్దాం. ఆ మేఘం వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తు, ఆయన రాకడకు సిద్ధపడతాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.